సో గైస్ జేకే చాప్టర్ 262 స్పాయిలర్స్ వచ్చేసాయి. అండ్ గైస్ ఈ చాప్టర్లో జస్ట్ 7 పేజెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే గేగేది హెల్త్ బాగలేదంట, అందుకే ఈ చాప్టర్లో 7 పేజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో గేగే 2 వీక్స్ బ్రేక్ కూడా తీసుకుంటున్నాడు టు రికవర్. అందుకే జేకేది చాప్టర్ 263 జూన్ 27th వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మనం చాప్టర్ 262 గురించి డిస్కస్ చేసుకుందాం. సో గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 261 ఎండింగ్లో గోజో బాడీలో ఉన్న యూత అండ్ సుకున ఒకసారి డొమైన్ ఎక్స్పాన్షన్ అని అంటారు. అండ్ గైస్ ఇప్పటి నుంచి మనం గోజో బాడీలో ఉన్న యూతాని గోతా అని పిలుద్దాం. ఎందుకంటే గోజో ప్లస్ యూత ఈక్వల్ టు గోటా కాబట్టి. సో గోటా తన డొమైన్ని ఓపెన్ చేయగానే దాని సైజ్ని తగ్గించేస్తాడు. ఒక బాస్కెట్ బాల్ సైజ్ అంతా జస్ట్ లైక్ మన గోజో చేసినట్టు. సో గైస్ మీకు గుర్తుంటే ఒరిజినల్ గోజో వర్సెస్ సుకున ఫైట్లో గోజో తన డొమైన్ యొక్క సైజ్ని తగ్గించే కదా తను సుకున ఒక డొమైన్ని బేర్ చేయగలిగిండు అండ్ మెల్వెడెన్స్టైన్ని బ్రేక్ చేయగలిగిండు. సో అందుకే గోటా కూడా సేమ్ టు సేమ్ చేసిండు గోజో లాగా. బట్ కాకపోతే ఇప్పుడు అన్లిమిటెడ్ వైడ్ అప్రాక్సిమేట్లీ 3 minutes మాత్రమే మెల్వెడెన్స్టైన్ని బేర్ చేయగలదు. దాంతో గోతా అనుకుంటాడు సుకున ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాడు, నాకు ఆ 3 minutes చాలు సుకునాన్ని వేసేయడానికని గోతా అనుకుంటాడు. బట్ సుకున కూడా తన డొమైన్ యొక్క రేంజ్ని తగ్గించేసిండు. తను జస్ట్ గోటాన్ని మాత్రమే సరౌండ్ చేసిండు తన బ్యారెల్లెస్ డొమైన్ని యూజ్ చేసి. అండ్ ఆల్సో ముందు సుకున యొక్క డొమైన్కి టైం లిమిట్ ఉండేది కదా, జస్ట్ 99 seconds మాత్రమే ఓపెన్ చేసి ఉంచగలడని. బట్ ఇప్పుడు సుకున ఆ టైం లిమిట్ని తీసేసిండు. అంటే సుకున ఇప్పుడు ఎక్కువసేపు వరకు మెల్వెడెన్స్టైన్ని ఓపెన్ చేసి ఉంచగలడు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి తెలుస్తుంది లైక్ బిఫోర్ ద ఒరిజినల్ గోజో వర్సెస్ సుకున ఫైట్ కి ముందు యూత గోజోతో సోల్ స్వాప్ అయ్యాడు. అంటే గోజో బ్రతికి ఉన్నప్పుడు యూత గోజో బాడీలోకి వెళ్ళాడు టు ఇంప్రూవ్ హీస్ బ్యారెల్ టెక్నిక్స్. అండ్ యూత ఇంప్రూవ్ కూడా అయ్యాడు కదా, అందుకే డొమైన్ యొక్క సైజ్ ని డిక్రీస్ చేయగలిగింది కదా గోతా. అంటే చూసారు గైస్ ఎవ్వరు కూడా గోజోని నమ్మలేదు గోజో విన్ అవుతాడని. అందరు కూడా ముందే ఫిక్స్ అయిపోయారు గోజో కన్ఫర్మ్ గా పోతాడని. అండ్ ఎవరి ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. సో బ్యాక్ టు ద ఫైట్ గోతా అనుకుంటాడు నేను 3 minutes లో సుకునాని చాలా డ్యామేజ్ చేస్తా, సో దట్ సుకున తన డొమైన్ ని మెయింటైన్ చేయలేడని గోతా అనుకుంటాడు. బట్ సుకున ప్లానింగ్ లో సుకున ఉంటాడు. అండ్ సుకున అనుకుంటాడు నేను 3 minutes లో అన్లిమిటెడ్ వైడ్ ని డిస్ట్రాయ్ చేస్తా, అండ్ తర్వాత నా డొమైన్ యొక్క సైజ్ ని ఎక్స్పాండ్ చేస్తా అండ్ సోసర్స్ అందరినీ ఒకసారి లేపేస్తా అని సుకున అనుకుంటాడు. అండ్ తర్వాత గోతా బ్లూని యూజ్ చేసి సుకునాని తన వైపు పుల్ చేసుకుందామని అనుకుంటాడు. బట్ గోతా సుకునాని పుల్ చేసే ముందే సుకున గోటా దగ్గరికి వచ్చేస్తాడు అండ్ గోటాని పట్టుకుంటాడు అండ్ గోటాని పంచ్ చేస్తాడు ఆన్ ద ఫేస్. దాంతో గోతా షాక్ అయిపోతాడు. అందరం అనుకుంటాడు సుకున నన్ను ఎలా పంచ్ చేయగలిగిండు, ఇన్ఫినిటీ పంచ్ చేయట్లేదా అని గోటా అనుకుంటాడు. సో యాక్చువల్గా అయితే సుకున డొమైన్ ఎక్స్పాన్షన్ తో పాటు డొమైన్ ఆంప్లికేషన్ కూడా యూజ్ చేస్తాడు. అండ్ డొమైన్ ఆంప్లికేషన్ ని యూజ్ చేసి సుకున ఇన్ఫినిటీని దాటుకొని గోతాని పంచ్ చేయగలిగిండు. అండ్ తర్వాత సుకున నవ్వుతాడు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైట్ లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు కదా, ఎందుకంటే గోటా బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేడు అండ్ మేము కూడా తన క్రూస్ ని పంపిలేదు డొమైన్ లోపలికి. సో అందుకే ఈ ఫైట్ లో ఏం జరుగుతుందో బయట వాళ్ళకి అసలు తెలియదు. అండ్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది అండ్ మనకి ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్ రీకాని చూపిస్తారు. అండ్ రీకా యూతది లైఫ్లెస్ బాడీని పట్టుకొని ఏడుస్తుంది. అండ్ లైఫ్లెస్ అంటే యూత బాడీ ఇంకా డిస్ట్రాయ్ అయిపోయిందని కాదు, లైఫ్లెస్ అంటే యూత బాడీలో యూతది సోల్ అని అర్థం. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు యూతది బాడీ కూడా అటాచ్ అయిపోయి ఉంటుంది. అంటే షోకో యూత బాడీని మళ్ళీ అటాచ్ చేసింది. అంటే ఇప్పుడు యూత బాడీలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే ఎవరిదైనా సోలు యూత బాడీలో పెట్టొచ్చు, ఆర్ మేబీ రీకా యూత బాడీలోకి వెళ్ళొచ్చు, ఆర్ లేదా యూత మళ్ళీ తన బాడీలోకి వచ్చేయచ్చు అండ్ గోజో తన బాడీలోకి మళ్ళీ వచ్చేయచ్చు, ఏమైనా జరగచ్చు ఎందుకంటే జూజుట్సు కైసెన్ కాబట్టి ఇది. అండ్ గైస్ ఇక్కడ చాప్టర్ 262 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక ఎడిటర్ నోట్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది రీకా హాస్ ఫుల్లీ మ్యానిఫెస్టెడ్ బట్ అంతేగా బట్ దగ్గర ఆపేసారు, ఇంకేముండదు ఆడ. సో గైస్ ఇది జేకే చాప్టర్ 262 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో గోటా వర్సెస్ సుకున ఫైట్ లో ఏమవుతుందో మీరు గెస్ చేసి పెట్టండి గైస్ కమెంట్స్ లో, ఎవరికి గెలుస్తారని పెట్టండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గైస్.